నిజామాబాద్లో హడావిడి బాగా అయిన సమయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదురా, కరీంనగర్లో మీ అందరికీ అవకాశం దొరుకుతుంది అని మాట ఇచ్చినాను. కాబట్టి మీరు మీ వక్తవ్యాన్ని వినిపించి మమ్మల్ని సంతోషపెట్టాల్సిందిగా ప్రార్థన. సభాయే నమః. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరశ్చ స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. అందరిలో మేము చాలా చిన్నవాణ్ణి, చివరివాణ్ణి పాఠశాలలో. అయినా కానీ ఏమిటంటే మా గురువుగారి ద్వారా శాస్త్రి గారి యొక్క వైశిష్ట్యాన్ని బాగా విన్నాం మేము. మా నాన్నగారు కూడా శాస్త్రి గారి దగ్గర అధ్యయనం చేశారు. ఆ చనువుతో శాస్త్రి గారు ఎప్పుడు కూడా నలుగురు కుమారుల్లో ఎవరినైనా ఒకరిని ఇక్కడ పాఠశాలలో వెయ్యాలి నువ్వు ఖచ్చితంగా అంటే, అప్పుడెందుకో నా దురదృష్టమేందో కానీ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఆ యొక్క అవకాశం నాకు దొరకలేదు. తర్వాత వారు సిద్ధి పొందిన తర్వాత మా శాస్త్రి గారి జ్యేష్ఠ కుమారుడైనటువంటి మా వెంకన్న గారు పాఠశాల మళ్ళీ ప్రారంభించాలి, ఎందుకంటే వారు ఎంతో సదుద్దేశంతో సమాజానికి ఏదైనా మనము అందించాలి, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వారు మరలా ప్రారంభించినప్పుడు వారి చిన్న కుమారుడైనటువంటి వామన శర్మ గారిని మా ఇంటికి పంపించి, వెంకన్న గారు బావగారు, మా నాన్నను బావగారు అనేది వాళ్ళందరూ, బావగారు మీరు నాన్నగారికి ఆ రోజు మాట ఇచ్చారు, తప్పకుండా మీ వాణ్ణి ఎవరినైనా ఒకరిని పాఠశాల చేర్పించాలని చెప్పేసి మా వెంకన్న గారు ఆజ్ఞాపిస్తే వామన శర్మ గారు వచ్చి నన్ను ఆ రోజు పాఠశాల చేర్పించారు. కాబట్టి ఈరోజు ఈ సభ మీద నేను మీ దగ్గర మాట్లాడేటువంటి యోగ్యతను కొంత సంపాదించానని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా కానీ శాస్త్రి గారు ఎలా ఉండే అంటే వారి కుటుంబానికి ఏదైనా చేయాలి, చేసుకోవాలి అనేటువంటి సంకల్పం ఉండి ఈరోజు సమాజం ఇంతమంది ఇట్లా కరీంనగర్కే రెండు కండ్ల వలె వారు వేనన్న మహేష్ అన్న గారు ఈరోజు ఇంత గొప్ప పండితులై ఈ సమాజం ఇక్కడికే కరీంనగర్కే కాకుండా మన ఉభయ రాష్ట్రాలకు కూడా వారు ఎన్నో ఉపన్యాసాలు, ప్రవచనాలు అందిస్తున్నారు. అంటే ఆ రోజు బీజం నాటిన రోజు వారికి తెలుసు నేను చేయగలుగుతానని చెప్పేసి సమాజానికి ఏదో చేయాలంటే దృఢ సంకల్పం శాస్త్రి గారికి ఉన్నది. కాబట్టి ఈరోజు ఇంతమంది తయారు కాగలిగారు. వారికి స్వార్థం ఉండి ఉంటే ఈరోజు సమాజం ఈ విధంగా, తెలంగాణ సమాజం ఈ విధంగా ముఖ్యంగా తయారు కాకపోయేది. అంచేత వారు కూడా ఎలా ఉండే అంటే వినడమే తప్ప భాగవతం, రామాయణం జరిగిందని తెలుసు మనం చూడలేదు. అయినా కానీ పెద్దల ద్వారా విని మా గురువు గారి ద్వారా ఎప్పుడు శాస్త్రి గారిని ఎప్పుడు స్మరించేది గురుగారు. ఎప్పుడు ప్రతిదీ మేము ఉండడం కూడా చదివిన దానికంటే కూడా మా చుట్టూ మొత్తము అష్టాదశ పురాణాలు, భాష్యాలు, శంకర భాష్యాలు అన్ని బీరువాలన్నీ ఉండేది. ఆ మధ్యలో మేము పాఠం మాకు జరిగేది. మేము చదివిన దానికంటే ఆ వాటి మధ్యలో కూర్చున్నందుకు ఆ కొంత జ్ఞానం వచ్చిందేమో అని మాకు అనిపించేది అన్నట్టు. ఎప్పుడు ఏ సంశయం వచ్చినా గురుగారికి వెంటనే ఆ బీరువాల నుంచి పుస్తకాలు తీసి చెప్పేది. ఎందుకంటే వారి సంకలం, ఎందుకంటే వారు సంపాదించుమించుగా పుస్తకాలకే జరిగిపోయిందేమో అనిపిస్తుంది అన్నట్టు. విద్యార్థుల యొక్క భోజన వసతికి, తర్వాత ఆ పుస్తకాలు గ్రంథాలు కొనడానికే వారి యొక్క ద్రవ్యమంతా వారు సంపాదించేంత అక్కడికే సరిపోయిందేమో అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే కుటుంబానికంటూ వారు ప్రత్యేకించి ఏ రోజు అంటే వసుధైవ కుటుంబకంగా ఉండేది. అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని ఆ భావన. వీరు నావాడు పరవాడు అనేటువంటి ఒక భేదం లేదు, అంతా ఒకటే కుటుంబం అనేటువంటి యొక్క విధానంగా ఆ పాఠశాల జరిగింది. కాబట్టి ఈరోజు అక్కడ తిన్న ప్రతి మెతుకుకు ఈరోజు మేము ఫలాన్ని అనుభవిస్తున్నామంటే ఆ శాస్త్రి గారి యొక్క కుటుంబం ద్వారా అందరూ సహకరించారు, కుటుంబం అంతా సహకరించింది. కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాము, మంచి బట్ట కట్టగలుగుతున్నాము, నలుగురికి పాఠం చెప్పగలిగామంటే అక్కడ పెట్టినటువంటి భిక్షనే. అలాగే భగవద్గీతలో కూడా శ్లోకం వస్తుంది ఒకటి, అంటే నజాతు కామాన్న భయాన్న లోభాత్ ధర్మం జిహ్వా జీవితస్యాపి హేతో ధర్మో నిత్య సుఖ దుఃఖే త్వనిత్య. సుఖ దుఃఖాలు అనిత్యమైనటువంటివి,
తర్వాత నిత్యమైనటువంటి ధర్మము సత్యము, దీని గురించి అనిత్యమైనటువంటి సుఖదుఖాలకు పాకులాడొద్దు అనేటువంటి దృఢ సంకల్పము వారి హృదయంలో నాటుకొని ఉన్నది. కాబట్టి మా శాస్త్రి గారు ఈరోజు ఇంతమందిని తయారు చేయగలిగారు. ఆ సందర్భంగా శతజయంతి ఉత్సవాల సందర్భంగా మనం చేయడమనే కాకుండా ఈ సందర్భంగా వారిని వారు చేసినటువంటి సంకల్పాన్ని ఇక ముందు మనం ఎలా తీసుకెళ్ళగలుగుతాము అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచించాలని చెప్పి సభాముఖంగా నేను వారి పెద్దలందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వారి చరిత్ర స్మరిస్తూ వారి యొక్క లక్ష్యాలను మనం ముందుకు ఏ విధంగా చాలా వరకు స్తబ్దతగా ఉండే, చాలా సంవత్సరాలు స్తబ్దతగా ఉండే, 92 నుంచి స్తబ్దతగా ఉండే, తర్వాత ఇప్పుడు మళ్ళీ వారిని స్మరించుకుంటున్నాము. ఈ స్మరణ ద్వారా మళ్ళీ ఎందుకంటే ముందుకు ఏ విధంగా తీసుకెళ్తాము అనేటువంటి ఆలోచించి వారి లక్ష్యాలను ఇంకొంచెము ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఆ విధంగా కూడా ఆలోచించాలని చెప్పి సభాముఖంగా నేను ఆ పెద్దలను ప్రార్థిస్తూ అర్థిస్తూ స్వస్తి. మహాదేవ్.